నేను ఆ ఏకాగ్ర దృష్టితో ఉండిపోవడంలో నా శరీరం కదలకపోతే ఇది కదలదు అని మొదట ఎవరు నమ్ముతారంటే తీగ నమ్ముతుంది. ఇది కదలదు అని నమ్మిందనుకోండి, అలా పాకుతున్న తీగ దాన్ని అల్లుకుంటుంది. ఇప్పుడు ఒక వాహనం ఉందనుకోండి, మీరు దాన్ని పొద్దున్న తీసి సాయంకాలం తీసి కదుపుతున్నారనుకోండి, అక్కడ ఉన్న దాని మీదకి తీగ ఎక్కదు. అదే వాహనం కొన్ని నెలలుగా మీరు వాడడం మానేసి అక్కడ పెట్టేసి వదిలేశారనుకోండి, దాని మీదకి తీగ ఎక్కుతుంది. అది వాహనమని దానికి తెలుసు, ప్రాణం ఉంది. ఇది కదలదు, దీన్ని యజమాని వాడటలేదు, ఇది ఇలా ఉండిపోయిందని దానికి అల్లుకుంటుంది తీగ. ముందు తీగ నమ్మాలి. అంటే శరీరము కదలదు, ఏకాగ్ర దృష్టితో ఉండిపోయింది, జడమైపోయిందని. తపస్సని గుర్తు ఏంటంటే తీగలు అల్లుకుంటాయి, పొట్టలు పెట్టాయంటారు. అందుకే గాత్రం యదామలతా పరివేష్టయంతి కర్ణే యదా విరచయంతి ఖగాశ్చ నీడాన్. అప్పుడు పక్షులు నమ్ముతాయి, నమ్మి చెవుల్లో పుల్లలెడతాయి. అంటే సాధారణంగా ఎక్కడనో పుల్లడితే ఉలిక్కి పడకపోవచ్చు, కానీ చెవిలో పుల్లడితే ఉలిక్కి పడ్డావు. అంటే చెవిలో పుల్ల పెట్టినా ఆయనకి తెలీదు, అంత ఏకాగ్ర దృష్టిలో ఉండిపోయాడు.